రైట్. సో గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సెషన్లో సిఎస్ఎస్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సూడో ఎలిమెంట్స్ అండ్ సూడో క్లాసెస్ అనేవి మనం మిస్ అయ్యాము. సో అది మనం డిస్కస్ చేద్దామండి. స్పెల్లింగ్ ఇలా వస్తుంది: PSUSEUDO, సూడో ఎలిమెంట్స్ అండ్ సూడో క్లాసెస్. అంటే దీన్ని మనం ఏమంటారంటే సూడో సెలెక్టార్స్ అనొచ్చు. ఈ సూడో సెలెక్టార్స్ లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనం మిస్ అయ్యాం. ఇది ఒకసారి మనం ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో సూడో ఎలిమెంట్స్ అలానే సూడో క్లాసెస్ ఈ రెండు ఉంటాయి. ఈ రెండింటిని మనం డిస్కస్ చేద్దాం. ఇవి కూడా రెగ్యులర్ గా మనం రియల్ టైంలో వాడుతుంటాం. సో వీటి వల్ల చాలా యూజ్ ఉంటుంది అనమాట మనకి. సో ఏం చేస్తాయి ఇవి అని అంటే, మనకి సింపుల్ గా చెప్పాలంటే, మనకి కంటెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కి మీరు హలో అనేది రాశారు. ఈ కంటెంట్ చివర్లో, అంటే కంటెంట్ చివర, ఎగ్జాక్ట్ గా లాస్ట్ ఆఫ్ ఎవ్రీ పారా నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి, లేదా సమ్ టెక్స్ట్ యాడ్ చేయాలి, లేదా సమ్ ఐకాన్ యాడ్ చేయాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్. నాట్ ఓన్లీ ఎండ్, బిఫోర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బిఫోర్ ఆఫ్ ద ఎవ్రీ పారా. ఇప్పుడు అంతెందుకు, మనకి లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా. ఈ లిస్ట్ ఐటమ్స్ లో మనకి బై డిఫాల్ట్ గా డాట్ సింబల్ వస్తుంది. ఇది బై డిఫాల్ట్ గా ఇప్పుడు హలో ఇలా రాసుకుంటూ వెళ్తే డాట్ సింబల్స్ వస్తాయి. ఈ డాట్ సింబల్ వద్దు, నాకు ఇక్కడ ఒక ఆరో సింబల్ కావాలి, ఒక పాయింటర్ సింబల్ కావాలి. అంటే ఏమంటానంటే నేను, సో హౌ ఇట్ ద సింబల్ షుడ్ బి, 1 మినిట్, నేను మీకు జస్ట్ చెప్తాను ఎలా కావాలి అనేది. మనకి చాట్ జీపీటీలోకి వెళ్తే కొన్ని, ఓకే, చాట్ జీపీటీ అని కాదు, జస్ట్ నేను జస్ట్ ఒక ఐకాన్ని కాపీ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సో అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐకాన్ పెట్టాలి ముందల. జస్ట్ ఇలా తీసుకుంటున్నాను. ప్రతి టైటిల్ ముందు ఈ ఐకాన్ ఎలా కావాలి నాకు, ప్రతి టైటిల్ ముందు. రైట్. లేకపోతే ఒక యారో సింబల్ కావాలి, లేకపోతే ఒక హ్యాండ్ రెఫరెన్స్ సింబల్ ఉంటుంది కదా, అట్లా కావాలి. సో ఇలాంటి సింబల్స్ కావాలి నాకు ఆటోమేటిక్గా. అంటే ప్రతి ఎల్ఐ ముందు బై డిఫాల్ట్గా మనకేమొస్తుంది, ఒక డాట్ సింబల్ వస్తుంది కదా. నాకు డాట్ వద్దు, నాకు ప్రతి దాని ముందు ఇలా కావాలి. రైట్. అలానే మనము ఇంకేమన్నా ఉంటే సెలెక్టెడ్, ఇప్పుడు మనం ఏమన్నా కొన్నిటిని సెలెక్ట్ చేసాం అనుకోండి. ఆ సెలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ని మనము ఎలా హైలైట్ చేయాలి. సో ఇలాంటి కాన్సెప్ట్స్కి మనకు ఇది వాడతామండి. కొన్ని కొన్ని ఐకాన్స్ ఉంటాయి మనకి. ఐకాన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అట్ ద ఎండ్ ఆఫ్ ద టెక్స్ట్, బిఫోర్ ద టెక్స్ట్ అనేవి. సో ఇది అల్టిమేట్గా వీటిని ఏమంటామంటే, మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసేది సూడో ఎలిమెంట్స్. సో ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటారు వీటిని జనరల్గా. ఆ సూడో ఎలిమెంట్స్ అనేవి ఆ, ఏముంటవి, ఎలా అప్లై చేయాలని ఒకసారి మనం చూద్దాం. సో మీకు సెలెక్టార్స్ తెలుసు కదా. ఇప్పుడు సెలెక్టార్స్ ఇవి, ఇది సెలెక్టార్. ఈ సెలెక్టార్కి మీరు, సెలెక్టర్ అంటే ఏంటి, మీకు క్లాస్ సెలెక్టర్ రావచ్చు, ఐడి సెలెక్టర్ రావచ్చు, ఏదైనా రావచ్చు కదా. సో మనకి ఐడి సెలెక్టర్ లేకపోతే నేమ్ సెలెక్టర్ ఇలా రావచ్చు. ఇంకా మనకి కాంబినేటర్ సెలెక్టర్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఈ సూడో ఎలిమెంట్స్ అనేవి ఎప్పుడు కూడా డబుల్ కోలన్తో స్టార్ట్ అవుతాయి. ఎలిమెంట్ పక్కన, ఎలిమెంట్ పక్కన అదే, సెలెక్టార్ పక్కన డబుల్ కోలన్తో స్టార్ట్ అవుతాయి. సో ఇది డబుల్ కోలన్. సో ఈ డబుల్ కోలన్ తర్వాత మీకు ఆ సూడో ఎలిమెంట్ నేమ్ అనేది రావాలి. ESCUDO, సూడో ఎలిమెంట్ నేమ్ అని రాద్దాం మనం. సో ఇలా రావాలి. సో ఇప్పుడు మీరు ఏం రాస్తారనుకుంటారో అది రాయాలి ఇక్కడ. అంటే ఇప్పుడు అవి ఏమి ఉంటాయి అంటే, ఇక్కడ మనకి ఆ, ఎలా రావచ్చు అంటే, మనకి బిఫోర్ ఆఫ్టర్ ఉంటాయి. ఒక్క నిమిషం. అంటే ఆ సూడో ఎలిమెంట్ నేమ్స్ చెప్తున్నాను మీకు ఏమేమి ఉంటాయి అంటే, బిఫోర్, ఆఫ్టర్, అంటే ఇవన్నీ డబుల్ కోలన్ ఉంది కదా, దాని పక్కన రావాలి. ఇది సూడో ఎలిమెంట్ నేమ్ అనే దాని ప్లేస్లో బిఫోర్, ఆఫ్టర్. ఇంకా మనకి ఫస్ట్ లైన్ అని ఒకటి ఉంటుంది. ఇంకేమున్నాయి మనకి ఫస్ట్ లైన్ కాకుండా, ఫస్ట్ లెటర్ కూడా ఉంటుందండి. ఫస్ట్ లెటర్, అంటే ఓన్లీ ఫస్ట్ లెటర్ని మాత్రమే నువ్వు హైలైట్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో, ఒక ప్రతి పారాగ్రాఫ్ ట్యాగ్లో ఫస్ట్ లెటర్ మాత్రమే నువ్వు హైలైట్ చేద్దాం అనుకుంటున్నావు. లేకపోతే ప్రతి పారాగ్రాఫ్ ట్యాగ్లో ఫస్ట్ లెటర్ని మాత్రమే హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఫస్ట్ లైన్ మాత్రమే హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇలా వర్క్ అవుతాయండి ఇవి. అలానే ఇంకోటి కూడా ఉంటుంది, మార్కర్ అని కూడా ఉంటుంది. అది కూడా ఒకసారి మనం చూద్దాం. మార్కర్ ఇంకేమన్నా ఉన్నాయా? సారీ, ఐ థింక్
సెలక్షన్ ఐ బిలీవ్, లెట్ మీ చెక్ దిస్. సో వి విల్ సి, రైట్, అది ఉందా లేదా అనేది. సో ఇవండి మనకు ఉన్నటువంటి సూడో ఎలిమెంట్స్. ఇంకేదో ఒకటి రెండు అలా మిస్ అవ్వచ్చు మనం. ఓకే, నో ప్రాబ్లం. బట్ అవన్నీ పక్కన పెడితే ఈ రెండు మాత్రం రెగ్యులర్గా వాడతాం. సో దీస్ టూ ఆర్ ద రెగ్యులర్ యూజ్డ్ థింగ్స్. మనం ఎక్కువగా చూస్తుంటాం ఇవి సిఎస్ఎస్లో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్. సో ఈ మార్కర్ సెలెక్షన్, ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు వన్ బై వన్ గురించి మనం ఒకసారి మనము డిస్కస్ చేద్దాం, వన్ బై వన్. సో ఈ వన్ బై వన్ మనకి ఎలా వర్క్ అవుతాయి అనేది లెట్ us డిస్కస్ అబౌట్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇవి సూడో ఎలిమెంట్స్. తర్వాత సూడో క్లాసెస్. ఆల్రెడీ నిన్న మనం ఒక సూడో క్లాస్ వాడాము. మనకు తెలియకుండానే సిఎస్ఎస్లో హోవర్ అయినప్పుడు ఒక ఇది రావాలని చెప్పి నేను రాశాను. సో ఓకే, నో ప్రాబ్లం. మనకి చూద్దాం ఎలా అనేది. రైట్, ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ న్యూ ఫైల్, sudo classes, సారీ, sudo elements డాట్ హెచ్టిఎంఎల్. రైట్, ఎలిమెంట్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఇవ్వండి. సో దీని గురించి, ఓకే, ఇదంతా తీసేద్దాం. ఇక్కడ ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఇవి ఎలా అప్లై అవుతాయనే తెలుసుకుంటే సరిపోతుంది. సో ఈ సిఎస్ఎస్ అంతా ఐఎమ్ రిమూవింగ్ ఎవ్రీథింగ్. జస్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ మాత్రమే ఉంచుతున్నాను ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ ఇన్ దిస్. ఎవ్రీథింగ్ ఐఎమ్ రిమూవింగ్, ఇంక్లూడింగ్ దిస్ ఆల్సో. రైట్, జస్ట్ వీ హ్యావ్ ఎ సెక్షన్. ఇన్ ద సెక్షన్ వీ హ్యావ్ ఎ పారా. తర్వాత మనం కొన్ని లిస్ట్ అయితే అంటే వన్ బై వన్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటూ వెళ్దాము. సో రైట్, ఇదండి మనకి ఉన్నటువంటి థింగ్. ఇప్పుడు ఈ యొక్క స్టాక్ షార్ట్ డిస్క్రిప్షన్, ఇది ఇది సెలెక్టార్, రైట్. దాని మీద సుడో ఎలిమెంట్ మీరు అప్లై చేయాలంటే కోలన్ కోలన్ పెట్టి బిఫోరా ఆఫ్టరా అని చెప్పేసి మనం ఇలా రాయాలండి. ఓకేనా, బిఫోర్ ఆఫ్టర్. సో ఇది మనం రాయాల్సిన థింగ్. దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు? బిఫోర్ ద ఎలిమెంట్ అంటే బిఫోర్ ద టెక్స్ట్. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ కదా అది. బిఫోర్ ద టెక్స్ట్ నువ్వు ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నావా? రైట్. సో అంటే అప్పుడు ఏం రాయాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ బిఫోర్ వీటికి కంటెంట్ అనేటువంటి ప్రాపర్టీ వస్తుంది. బిఫోర్ అన్ని సూడో ఎలిమెంట్స్లో మీరు ఇప్పుడు ఏదైతే మనం 7 8 రాసాం కదా ఇక్కడ, ప్రతి దాంట్లో కూడా మీకు కంటెంట్ అని వస్తుంది. కంటెంట్ ఇది ప్రీ డిఫైన్డ్. ఇది బిఫోర్ ఉంటే ఖచ్చితంగా బిఫోర్ ఆఫ్టర్ ఏ సూడో ఎలిమెంట్ ఉన్నా కూడా మధ్యలో దీని యొక్క క్లాస్లో కంటెంట్ అని రావాలి. ఈ కంటెంట్లో మీరు ఏం పెడదాం అనుకుంటున్నారు? ఇమేజ్ పెడతారా, లేకపోతే ఏదైనా సమ్ టెక్స్ట్ పెడతారా? ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, జస్ట్ హలో అని రాసా, హలో స్పేస్ అని రాసా. ఇలా రాసి ఇప్పుడు ఈ ఫైల్ రన్ చేద్దాం. నార్మల్గా ఓకే, ఇది లేకుండా రన్ చేయండి. ఫస్ట్ సేవ్ దిస్ ఫైల్ అండ్ రన్ దిస్ ఫైల్. మీ జస్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ని మాత్రమే మనం బ్రౌజర్లో చూడగలుగుతున్నాం, అంతేనా? ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. ఎప్పుడైతే నేను ఈ కంటెంట్ హలో అని యాడ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తే కంటెంట్ ఎక్కడ యాడ్ అయింది? బిఫోర్ యాడ్ అయింది. చూసారా, బిఫోర్ యాడ్ అయింది. ఇంకొక విషయం, ఇదంతా సెలెక్ట్ అవుతుంది కానీ ఇది సెలెక్ట్ అవ్వటంలా. కంట్రోల్ ఏ చూడండి. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ దిస్. ఓకే, అలానే ఇప్పుడు ఆఫ్టర్ అన్నాను అనుకోండి, ఏఎఫ్టిఆర్, ఆఫ్టర్ సెలెక్టర్ అంటే ఇది ఎక్కడ యాడ్ అవుతుంది? హియర్ తర్వాత యాడ్ అవ్వాలి, అంతేనా? సో మీరు చూసినట్లయితే ఇదిగోండి, హియర్ తర్వాత మీకు ఇది యాడ్ అవుతుంది. అలానే ఇందాక మనం ఫస్ట్ లైన్ అన్నాం కదా, ఎఫ్ఐఆర్ఎస్టి, ఫస్ట్ లైన్ అన్నాం. ఇది ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్కి మనం కంటెంట్ ఇవ్వచ్చు. ఆ, ఇంకా ఇదే పెట్టండి, ఫస్ట్ లైన్ హలో అన్నాను. సో ఎక్కడైనా వచ్చిందా మనకి హలో అనేది? ఎక్కడ రాలేదు. ఆ, ఒక్క నిమిషం. యాక్చువల్గా ఫస్ట్ లైన్కి కంటెంట్ ఉండదండి. జస్ట్ ఒక్క నిమిషం. కలర్ రాయండి. కలర్ రెడ్ అని రాద్దాం. జస్ట్ కలర్ రెడ్. ఓకే, జస్ట్ చూద్దాం ఫస్ట్ లైన్ కదా. అది కొంచెం చూడండి, సెకండ్ లైన్లో రాలా. దీన్ని ఇంకా మనం పెంచుదాం సైజు. సో ఫస్ట్ లైన్కి కలర్ రెడ్. యాక్చువల్గా ఫస్ట్ లైన్ ఫస్ట్ లెటర్కి కంటెంట్ ఉండదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి కంటెంట్ ఉంటుంది. సో సారీ, ఐ ఫర్గట్ దట్. రైట్, ఇదండి ఒకసారి చూడండి. ఫస్ట్ లైన్ మాత్రమే రెడ్ కలర్లో హైలైట్ అయింది, రిమైనింగ్ రెడ్ కలర్లో హైలైట్ కాలేదు. ఇది మొత్తాన్ని కంట్రోల్ 0 చేద్దాం. కంట్రోల్ 0 చేస్తే యాక్చువల్ స్క్రీన్ ఇది. సో మొత్తం ఒకటే లైన్లో ఉంది కదా, ఒకటే లైన్లో ఉంది కాబట్టి మీకు అది రెడ్ కలర్ వచ్చింది. నేను ఇప్పుడు జూమ్కి వెళ్తున్నాను, లిటిల్ జూమ్ చేస్తున్నాను. సో ఫస్ట్ లైన్ మాత్రం రెడ్ కలర్లో ఉంది, మిగతాది రెడ్ కలర్లో లేదు మనకి. అలానే ఆ, ఇప్పుడు ఫస్ట్ లెటర్, LETTR, ఫస్ట్ లెటర్ ఏంటి అందులో? హెచ్ కదా.
సో అది మాత్రమే రెడ్ కలర్లో ఉంది. మిగతా రెడ్ కలర్లో లేవు. ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎవ్రీ పారా, ఇంకొక పారా ట్యాగ్ కూడా తీసుకుందాం. సో ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నా కూడా ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎవ్రీ పారా ఏమవుతుంది అని అంటే మనకి ఎలా వస్తుంది. ఇదేంటిది మొత్తం మీద మనకి సూడో ఎలిమెంట్స్ ఇవి. అలానే మనకి లిస్ట్ ఐటమ్స్ మనం రెగ్యులర్ గా తీసుకుంటున్నాం. ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో లెట్ us కాపీ, పేస్ట్ ఇన్ న్యూ ఫైల్, క్రియేట్ న్యూ ఫైల్. సో సబ్జెక్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్, లెట్ మీ రైట్ ఎ ఫైల్ లైక్ దిస్, సబ్జెక్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని రాశాను. సో ఇప్పుడు ఇక్కడ యుఎల్ఎల్ఐ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు టేక్ యుఎల్ అండ్ యుఎల్. సో టేక్ దిస్ యాజ్ ఎల్ఐ ఓపెన్, ఎల్ఐ క్లోజ్, ఎల్ఐ ఓపెన్. So close the LI. Let me have some subjects like HTML, CSS, JavaScript like this I'm taking. CSS, let me take this as a JavaScript. So ఇంకా మనం ఇక్కడ jQuery. Let me take this is going to be PHP and MySQL. I'm taking these following here, right? ఇదండి. సో ఇప్పుడు ఇది రన్ చేసినట్లయితే ప్రతి ఐటమ్ కి ముందు డాట్ సింబల్ వస్తుంది, అది మనకు తెలిసిందే. సో దిస్ ఇస్ ద డిఫాల్ట్ డాట్ సింబల్ అనేది. నాకు అలా వద్దు, నాకు ఒక హ్యాండ్ రిఫరెన్స్ సింబల్ కావాలి. సో హౌ వీ కెన్ యాడ్ ద హ్యాండ్ రిఫరెన్స్ సింబల్? బిఫోర్ బిఫోర్ అండి, దాని ముందు ఒక ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఏదైనా యూఆర్ఎల్ యాడ్ చేసుకోవచ్చు, కంటెంట్ ఉంటుంది అల్టిమేట్ గా. సో ఇప్పుడు ఇదేంటిది కంటైనర్ యుఎల్ఎల్ఐ డైరెక్ట్గా ఇలా రాద్దాం మనం. సో యుఎల్ఎల్ఐ. సో ఎవ్రీ ఎల్ఐ బిఫోర్. ఓకే, లెట్ మీ యూజ్ ద బిఫోర్. సో బిఫోర్లో మీకు కంటెంట్ రావాలి. అక్కడ డైరెక్ట్గా నేను ఎలిమెంట్ నేమ్ తీసుకుంటున్నాను. ఎందుకనంటే మనకి దీనికి ఏం క్లాస్ యాడ్ చేయలేదు కాబట్టి. ఒకవేళ క్లాస్ యాడ్ చేస్తే క్లాస్ కూడా తీసుకోవచ్చు. క్లాస్ ఇస్ ఈక్వల్ టు మీరు ఇలా తీసుకుంటారంటే తీసుకోండి, ఎల్ఐఎస్టి లిస్ట్. ఓకే, అప్పుడు ఇలా రాయొచ్చు మీరు, డాట్ లిస్ట్ ఎల్ఐ. ఎల్ఐ ముందు కాబట్టి డోంట్ రైట్ లిస్ట్ బిఫోర్. ఎవ్రీ ఐటమ్ ముందల మనకు కావాలి. ఎవ్రీ ఐటమ్ అంటే ఎల్ఐ. ఎల్ఐ ఎక్కడ ఉంది? యుఎల్లో ఉంది. కాబట్టి ఇలా రాయాలి. అంటే మనం ఒక పేజ్లో ఉన్నాం కాబట్టి ఇలా రాస్తాం. ఇప్పుడు మనం ఒక పెద్ద హోమ్ పేజ్ క్రియేట్ చేస్తాం అనుకోండి, ఆ పేజ్లో మనకి మల్టిపుల్ యుఎల్ఎల్ఐస్ రావచ్చు. అటువంటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా క్లాసెస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. జస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఇలా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఏం పెట్టాలి? నేను ఇక్కడ ఏదో వన్ అని పెట్టాను, రాస్తా. ఇలా ఇలా జస్ట్ ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేస్తే వన్ అని ఎవ్రీథింగ్ వచ్చిందండి ఇలా. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇది వద్దు, నాకు ఒక ఇమేజ్ కావాలి, లేకపోతే ఒక ఏదైనా సింబల్. ఇందాక మనం ఒక సింబల్ కాపీ పేస్ట్ చేసామా? ఆ సింబల్ ఎక్కడ ఉంది? ఇది కదా సింబల్. ఈ సింబల్ మనం డైరెక్ట్గా ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ పెడదాం. సో జస్ట్ యాడ్ ద సింబల్ ఇన్ సైడ్ ఆఫ్ ఇట్. ఇది కంటెంట్లో యాడ్ చేసే సింబల్ని. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఆ సింబల్ వచ్చింది, సింబల్ వచ్చింది. అలానే మీరు ఈ సింబల్ కాకుండా మనకి కొన్ని హ్యాండ్ సింబల్స్ ఉంటాయి. హ్యాండ్ సింబల్ అంటే ఇదిగోండి, ఈ సింబల్ మనం పెట్టుకోవచ్చు. అంటే జస్ట్ మీరు హెచ్టిఎంఎల్లో చాలా సింబల్స్ ఉంటాయి కదా మీకు, ఆ సింబల్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఇదిగోండి హ్యాండ్ సింబల్ అంటే ఇది డౌన్ యారో, అప్ యారో, ఇలా మనకి కొన్ని సింబల్స్. ఇది ఈ యారో, ఈ సింబల్ నాకు కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ లెట్ మీ యాడ్ ద సింబల్ లైక్ దిస్. ఇప్పుడు ఆ సింబల్ మనకి అక్కడ వస్తుందో లేదో ఒకసారి చూడండి. రిఫ్రెష్ చేస్తే ఆ సింబల్ వచ్చి, ఇప్పుడు డాట్స్ అవసరం లేదు నాకు. సో డాట్స్ అవసరం లేదన్నప్పుడు మామూలుగా ఇప్పుడు లిస్ట్కి లిస్ట్ స్టైల్ నన్ రాద్దాం మనం. సో లిస్ట్ స్టైల్ టైప్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. లిస్ట్ స్టైల్ టైప్ నన్ ఇలా రాద్దాం మనం. జస్ట్ అలా రాద్దాం. ప్రాపర్టీ అంటే డాట్స్ వెళ్ళిపోవటం కోసం. ఇప్పుడు ఇలా రాయాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ తెలుసు. ఇది తెలియకపోతే పక్కన పెడితే మీరు ఇక్కడ టైప్ ఈక్వల్ టు నన్ అని రాయొచ్చు కదా. మనం హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాం ఇక్కడ టైప్ ఈక్వల్ టు నన్, టైప్ ఈక్వల్ టు డిస్క్, సర్కిల్. సో అలా రాసాం మనం స్క్వైర్ అని. సో ఇప్పుడు అది తీసేస్తే అయిపోతుంది మనకి. చూడండి చాలా నీట్గా ఇలా ఉంది. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, యూఎల్కి డిఫాల్ట్గా కొంత ప్యాడింగ్ ఉంటుంది. డిఫాల్ట్ ప్యాడింగ్ ఉంటుంది యూఎల్కి. సో మీరు అది ఎలా తెలుస్తుంది డిఫాల్ట్ ప్యాడింగ్? దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొడితే, సో యూఎల్ మీద మౌస్ పెట్టండి, మీకు చూసారా లెఫ్ట్ సైడ్లో మీకు లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. పైన కింద కొంత మార్జిన్ ఉంది. పైన కింద కొంత మార్జిన్ అంటే ఆరెంజ్ కలర్లో కనిపించేది మార్జిన్ అనుకున్నాం మనం. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్ లెఫ్ట్ సైడ్లో మీకు కొంత లైట్ గ్రీన్ కలర్ ఉంది. లైట్ గ్రీన్ కలర్ రిప్రజెంట్స్ ప్యాడింగ్ కదా. సో అది.
సంథింగ్ లైక్ దిస్ అండి. సో ఇలా మనము ఆ, ఈ సూడో క్లాసెస్ని మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకటి మార్కర్ అని కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడే తీసుకుంటున్నాను. ఆ, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ పెట్టుకుందాం. సో లెట్ మీ టేక్ సంథింగ్ కాల్డ్ ఎ పారా. ఈ ఫైల్లోనే పెట్టేద్దాం అది కూడా. రైట్, ఇలా తీసుకున్నాను. షార్ట్ డిస్క్రిప్షన్. ఇంకొక సూడో ఎలిమెంట్ ఏముందంటే మనకి కోలన్ కోలన్ MARKER, మార్కర్ అని ఉంది. ఇదండి మార్కర్. సో దీన్ని ఇప్పుడు జస్ట్ నేను ఏం రాసిన అంటే కలర్ కోలన్ రెడ్ అన్న. కలర్ కోలన్ రెడ్. అదే మీరు ఏదైనా ఫాంట్ సైజ్ ఇవ్వాలనుకుంటే ఫాంట్ సైజ్ కూడా ఇవ్వండి. ఫాంట్ సైజ్ ఒక 10 పిక్సెల్స్. 10 పిక్సెల్స్ కాదు, అబౌవ్ 16 పిక్సెల్స్ బై డిఫాల్ట్. సో ఇలా ఇవ్వండి. సో ఇప్పుడు దీన్ని మార్కర్ అన్నాం. ఏంటి మార్కర్ సెలెక్టర్ ఏం చేస్తుంది అది మనం చూడాలి. రైట్. సో సూడో ఎలిమెంట్, దిస్ ఇస్ సూడో ఎలిమెంట్ టు స్టైల్ ద లిస్ట్ ఐటమ్స్ మార్కర్ అని చెప్పొచ్చు. ఒకసారి రిఫ్రెష్ చేయండి, ఇలా వచ్చింది. సో మనకిది ఆ, ఏంటిది మార్కర్. 1 minute. సో వై దిస్ ఇస్ నాట్ వర్కింగ్? ఎనీథింగ్ రాంగ్? ఇది జనరల్గా దీని మీదనే అప్లై చేస్తాం అనుకుంటా అండి. ఒక్క నిమిషం. లిస్ట్ ఐటమ్స్ మీద అప్లై చేస్తాను. .list ప్లేస్ కోలన్ కోలన్ బిఫోర్ బిఈఎఫ్. బిఫోర్ కాదు, మార్కర్ MARKER సో దీని మీద ఒకసారి మార్కర్ కూడా అప్లై చేద్దాం. కలర్ కోలన్ రెడ్ ఇవ్వండి. సో రెడ్ ఇచ్చినట్లయితే ఏమవుతుంది? డాట్స్ కనుకుంటే అవన్నీ కూడా రెడ్లో వస్తాయి నాకు తెలిసి. బట్ ఒకసారి మన HTML ఫైల్ రన్ చేసి చూద్దాం. సో సార్ రిఫ్రెష్ చేస్తే డాట్స్ లేవు. ఒకసారి డాట్స్ పెట్టండి. ఇందాక మనం లిస్ట్ టైప్ నన్ రాసాం కదా, తీసేసేద్దాం ఇక్కడ. డాట్స్ కనుక ఉన్నట్లయితే ఆ డాట్స్ రెడ్ కలర్లో వస్తాయండి. అది దాని మీనింగ్ యాక్చువల్గా. సారీ. ఇంకా దీనికి ఏంటంటే మీరు ఫాంట్ సైజ్ కూడా ఇవ్వచ్చు. ఫాంట్ హైఫన్ సైజ్ నేను ఒక 30 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి. సో ఆ డాట్స్ యొక్క సైజ్ అనేది పెరిగింది మనకి. డాట్ సైజ్ అనేది పెరుగుతుంది మనకి. ఇది మార్కర్ అంటే యాక్చువల్గా. వీటికి మీరు 1 2 3. ఇప్పుడు మీరు లిస్ట్ ఐటమ్ ఇది ఉంది కదా, ఓఎల్ ఇచ్చినా పర్లేదు. ఐఎమ్ టేకింగ్ ఓఎల్. ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్ వస్తుంది కదా. ఆర్డర్ లిస్ట్లో కూడా సేమ్ అదే విధంగా అప్లై అవుతుంది. చూసారా, 1 2 3 4 అనేది ఏ కలర్లో కావాలి, ఎంత సైజ్ కావాలి అనేవి మనము ఇలా చూస్ చేసుకోవచ్చు. రైట్. సో అంటే జనరల్గా ఈ సింబల్ ఉన్నప్పుడు ఇది అవసరం లేదు. బట్ ఏదో ఒకటి మనం వాడచ్చు ఇక్కడ. ఓకేనా? రైట్. సో ఇది మనకి మార్కర్. ఇంకోటి మనం సెలక్షన్ కూడా చూద్దాం. సెలక్షన్ అంటే ఇది నేను చెప్పాలనుకుంటుంది. యాక్చువల్గా నేను సెలక్షన్ మార్కర్ సెలక్షన్ చెప్పబోయాను. బట్ ఓకే. ఇక్కడ సెలక్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కలర్ ఏం రావాలి. ఇప్పుడు బై డిఫాల్ట్ గా ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వచ్చింది, టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. అబ్జర్వ్ చేశారా? టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. నాకు అలా వద్దు. ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు కలర్ గ్రీన్ వచ్చి అండ్ టెక్స్ట్ కలర్ వైట్ వస్తే బాగుంటుందేమో ఇలా అనిపిస్తుంది. సో దానికి మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? వాట్ షాల్ వి డూ ఫర్ దిస్ అది మనం చూద్దాం ఒకసారి. సో వాట్ ఐ విల్ డూ హియర్, సెలెక్షన్ అనేది ఒక సూడో ఎలిమెంట్. మన యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, స్టాక్ ఇన్ఫో కోలన్ కోలన్ సెలెక్షన్. ఇది మన యొక్క సూడో ఎలిమెంట్. సో ఈ సూడో ఎలిమెంట్కి నేను కలర్ వైట్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లెట్ మీ గివ్ యూ దిస్ యాజ్ ఏ లైట్ గ్రీన్ కలర్ ఇస్తున్నా. లైట్ గ్రీన్ కలర్, LIGHT, లైట్ గ్రీన్. సో జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ లైక్ దిస్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే, సో ఇఫ్ యూ కెన్ సెలెక్ట్ ఇట్, ఇదైతే డిఫరెంట్గా వచ్చింది. చూసారా ఏమైంది? మొత్తం మీద సెలెక్ట్ అవుతుంది బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? కలర్ షుడ్ నాట్ బి వైట్. కలర్ షుడ్ బి ఓకే, రెడ్ కలర్ తీసుకుందాం. వై దిస్ ఈజ్ నాట్ అప్లైయింగ్ మేబీ 2 times. Color red, not hash symbol. Hash symbol should not be there. Okay, so color is red. But what is background color? Light green is not applying. Just let us write background. I think direct color I have to take. Let me take this as a green color. Let me see.
why this is, yeah, now this is applying. Maybe this combination we cannot give, I believe. Let us give this a yellow color and let me try this. So now if we can check this, yeah, this is how we are able to by default గా ఇంతకుముందు ఏం కలర్ ఉంది, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఉంది. బై డిఫాల్ట్ బ్లూ కలర్, టెక్స్ట్ కలర్ ఇస్ వైట్. ఇప్పుడు మనకు నచ్చినది మనం పెట్టుకోవచ్చు. సెలెక్టెడ్ టెక్స్ట్కి ఈ విధంగా ఉండాలి అనే కలర్ కాంబినేషన్ మనం డిసైడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మీరు చూడండి, ఏ వెబ్సైట్కి వెళ్ళినా ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసారా ఇలా డిఫరెంట్గా వచ్చింది. చాట్ జీపీటీ ఇది, ఇక్కడ ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది. మనం నార్మల్గా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి టెక్స్ట్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్గా ఇలా వస్తుంది. దిస్ ఇస్ డిఫాల్ట్ నేచర్. ఎవరన్నా ఇప్పుడు చాట్ జీపీటీ వాళ్ళ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, ఇలా ఉంది. సో మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ మనం సెట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ద సెలెక్షన్. సెలక్షన్ ఇది. ఇవన్నీ ఏంటంటే మనకి సూడో ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. సూడో ఎలిమెంట్స్ అనేవి అవి. సో ఎక్కువగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇవి మనం వాడుతూ ఉంటామండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా కంటెంట్ సెట్ చేయడం కోసం, ఏమైనా ఐకాన్స్ని సెట్ చేయడం కోసం. సో ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే దాన్ని రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం. ఆఫ్టర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీ పారాగ్రాఫ్ చివరిలో నాకు డాట్ కావాలి అనుకున్నామంటే అప్పుడు మళ్ళీ మనం ఇదే సెలెక్ట్ చేసుకుని ఆఫ్టర్ ఎవ్రీ పారా. సో లేకపోతే ఎవ్రీ ఐటెంకి ముందు నాకు ఇలా కావాలి. సో ఇది కదా మన యొక్క సెలెక్షన్. సో దీనికి మీరు ఇలా రాయొచ్చు, ఏంటిది, ఆఫ్టర్. ఆఫ్టర్ ఒకవేళ వాళ్ళు పారాగ్రాఫ్ ట్యాగ్ పెడితే మళ్ళీ అది డబుల్ టైం యాడ్ అవ్వచ్చేమో కదా. కంటెంట్ కోలన్ కోలన్ డాట్ ఇలా పెట్టాను. ఆఫ్టర్ ఎవ్రీ పారా దేర్ షుడ్ బి డాట్ అన్నట్టుగా. సో ఐ మీన్ దిస్ ఫైల్ ఐ హ్యావ్ టు ఎగ్జిక్యూట్, ఐ బిలీవ్, రిఫ్రెష్ ద పేజ్, డాట్ ఈజ్ యాడెడ్. ఒకవేళ ఇక్కడ నువ్వు డాట్ పెడితే పారాగ్రాఫ్ ట్యాగ్లో లెట్ మీ యాడ్ ద డాట్, అప్పుడు టూ టైమ్స్ డాట్ రావచ్చా? టూ టైమ్స్ డాట్ వస్తుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్. జస్ట్ చెప్తున్నాను. సో డాట్ కానీ కాదు, జనరల్గా ఏమైనా ఐకాన్స్, ఫినిషింగ్ ఏదైనా ఉండాలి అంటే లాస్ట్లో ఏదైనా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఇలా చేయొచ్చు అండి. సో స్పెషల్గా లిస్ట్ ఐటమ్స్కి అయితే ఎక్కువగా ఇది వాడుతుంటాము. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్, అలానే పారాగ్రాఫ్ ట్యాగ్స్ కొన్ని మనకి బుల్లెట్ పాయింట్స్ లాగా రాయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఇక్కడ నాకు ఈ సింబల్ వద్దు, ఏదో ఒక ఇమేజ్ ఉంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్లో మీరు ఇమేజ్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇమేజ్ యాడ్ చేయాలంటే మీరు యూఆర్ఎల్ అని చెప్పి తీసుకోవాలి. యూఆర్ఎల్లో ఆ ఇమేజ్ యొక్క పాత్ ఎక్కడుంది, ఇమేజ్ యొక్క పాత్, ఇమేజెస్ ఫోల్డర్స్ స్లాష్ ఏదో ఒక చిన్న ఇమేజ్ ఉంటుంది కదా, ఐకానో ఏదో సంథింగ్, అది మనం ఇక్కడ సెట్ చేయాలి. సో ఇప్పుడు నేను రాస్తున్నా 01.png అని. ఎవ్రీ లిస్ట్ ఐటమ్ బిఫోర్లో ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో లిస్ట్ ఐటమ్ బిఫోర్, సారీ, ఎల్ఐ ఇమేజ్ లేదా 01.png, 1 minute. ఆ ఇమేజ్ లేనట్టుంది. మన దగ్గర ఉన్న ఇమేజెస్ 1.png, 2.png, ఇవి మన దగ్గర ఉన్నటువంటి ఇమేజెస్, నాట్ 01. సో మన దగ్గర ఇమేజ్ లేదు కాబట్టి అది రాంగ్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ 1.png అనే రాయండి. ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. సో ఇమేజ్ చూసారా, ఆ ఇమేజే చాలా పెద్దది. సో ఆ ఇమేజ్ పెద్దది, దాని ముందు మనం ఇలా పెడుతున్నాం. దానికి తగ్గ ఇమేజ్ మనం తీసుకోవాలి. రైట్, దాని తగ్గ ఇమేజ్ మనం తీసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను ఒకవేళ హైట్ విడ్త్ అలా రాస్తాను అనుకోండి, వర్క్ అవుతుంది అంటారా? ఒకసారి అది కూడా చూద్దామా మనం. సో ఇప్పుడు ఇక్కడే నేను కంటెంట్కి ముందు ఇలా 30, 30, ఇట్ వోంట్ వర్క్ ఐ బిలీవ్, బట్ జస్ట్ ఐఎమ్ టేకింగ్ 30, 30 అని ఇలా తీసుకో. అసలు ఏం వర్క్ అవ్వకపోవచ్చు ఇది. రైట్, కాబట్టి ఇలా తీసుకోకూడదు డెఫినెట్గా. ఇక్కడ లెట్ మీ సెట్ సమ్ హైట్ విత్ హైట్ ఈక్వల్ టు జస్ట్ 20. ఓకే, 20 pixels హైట్ తీసుకున్నా. సో విత్ ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. లేకపోతే మీరు విత్ కూడా తీసుకున్నారంటే విత్ కూడా 20 తీసుకోండి. ఒకసారి చెక్ చేద్దాం మనం. సో చెక్ చేసినట్లయితే వర్క్ అవుతుందా ఇది? సో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. హైట్ విత్ డజంట్ వర్క్. బట్ ఇక్కడ హైట్ విత్ ఎలా అప్లై చేయాలి మరి దీనికి? ఆ తగ్గ ఇమేజ్ తీసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. సో మనం గూగుల్లోకి వెళ్తాం, వీ విల్ డౌన్లోడ్ అన్ ఇమేజ్. సో హైట్ విత్, హౌ టు సెట్ హైట్ విత్. లెట్ మీ డూ వన్ థింగ్. I'm just asking the AI tool how to set height width. Okay, let us see this also. నాకు ఐడియా లేదు యాక్చువల్గా ఇది ఎలా సెట్ చేస్తాను అనేది, మర్చి ఐ ఫర్గట్ యాక్చువల్లీ. సో లెట్ us ఆస్క్ దిస్ AI tool హౌ హౌ కెన్ వి సెట్ హైట్ విత్, హౌ కెన్ వి అప్లై హైట్ అండ్ విత్ ఫర్ ద కంటెంట్.
ఫర్ ద కంటెంట్ ప్రాపర్టీ ఇలా రాస్తున్నా, కంటెంట్ PROPRTY కంటెంట్ ప్రాపర్టీ. లెట్ us see వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్, హైట్ విడ్త్ అప్లై చేయొచ్చా? ఇన్లైన్ బ్లాక్ రాయాలి, కంటెంట్ ఎలా ఉండాలి, అండ్ హైట్ విడ్త్ ఎలా రాసాము, బ్యాక్గ్రౌండ్ ఓహో ఇలా రాయాల్సిందే. డైరెక్ట్గా కంటెంట్ ఎంటీ పెట్టాడు చూసారా ఇక్కడ, కంటెంట్ ఎంటీ పెట్టేసి అలా రాశాడు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇలా రాస్తే ఆ ఇమేజ్ని వాడు పొజిషన్ చేయొచ్చు, లెఫ్ట్లోనో రైట్లోనో ఇలా మనకి పొజిషన్ చేయొచ్చు. ఇలానే ఉంది కానీ బట్ దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. చూసారా ఇక్కడ ఇమేజ్ రాస్తున్నాడు, ఇలా కూడా రాసుకోవచ్చు. సో బట్ అల్టిమేట్గా అయితే దీంతో అయితే ఇమేజ్, ఇక్కడ రాసిన ఇమేజ్కి మనం హైట్ విడ్త్ సెట్ చేయలేము. సో కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే, ఒకవేళ నువ్వు ఇమేజెస్ సెట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ, సో దానికి చిన్న ఇమేజ్ని తీసుకోవాలి, లేదా అదర్ ఆల్టర్నేటివ్ లేదు, చాలా చిన్న ఇమేజ్ కంటెంట్ తగ్గట్టుగా ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకొని తీసుకుంటాము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా వీటన్నిటిని మనం ఏమంటున్నామంటే సూడో ఎలిమెంట్స్ అంటున్నాం. రైట్, సూడో ఎలిమెంట్స్ అన్నీ ఇవి. నెక్స్ట్ మనము సూడో క్లాసెస్ అని ఉంటాయి మనకి. సూడో క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ సూడో ఎలిమెంట్స్, కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా మనం రేపు ఒక టెంప్లెట్ మనం క్రియేట్ చేయబోతాము. ఆ టెంప్లెట్ క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం వాడతాం అన్నీ. అంటే వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్, ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో ఇవి అన్నిటినీ కూడా టెంప్లెట్ క్రియేషన్లో మనం వాడతాం. అంటే ఒక టెంప్లెట్ మనం చేస్తాం, ఒక న్యూస్ వెబ్సైటో లేకపోతే ఒక హాస్పిటల్ వెబ్సైటో ఒక కాలేజ్ వెబ్సైటో ఏదో ఒక లేఅవుట్ మనం తీసుకొని ఆ లేఅవుట్ని మనం డిజైన్ చేస్తాం. ఆ డిజైన్ చేసే లేఅవుట్ అంటే ఇవి ఇప్పుడు దాకా మనం ఏవైతే బేసిక్స్ అన్ని నేర్చుకున్నామో ఈ బేసిక్స్ అన్నిటిని ఉపయోగించి ఒక టెంప్లెట్. అల్టిమేట్గా చాలామంది అన్ని ప్రాపర్టీస్ తెలుసుకుంటారు కానీ ఎప్పుడు ఎలా వాడాలనేది తెలియదు. సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇక్కడ. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పటి వరకు మనం ఏమైతే నేర్చుకోవటం అనేది కాదు ఆ ఇంపార్టెంట్, నువ్వు నేర్చుకున్న ప్రాపర్టీస్ని ఎలా వాడాలో అనేది మనకు బాగా తెలియాలి. సో అందుకే ఏం చేస్తున్నానంటే నేను ఒక లేఅవుట్ క్రియేట్ చేస్తాను. ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో ఈ ప్రాపర్టీస్ అన్నిటిని ఉపయోగించి ఒక లేఅవుట్ మనం క్రియేట్ చేస్తే అప్పుడు అది ప్రాక్టికల్ అవుతుంది. జస్ట్ ఏదో నేర్చుకొని వదిలేసామంటే దట్ డజంట్ హెల్ప్ అస్. సో ఇది మనం నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేస్తాము. రైట్. సో ఐ మీన్ ఆ టెంప్లెట్ క్రియేషన్స్ అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో మనం నెక్స్ట్ వీడియోలో సుడో క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం.